नमः शिवाय। ब्रह्ममुरारिसुरार्चितलिङ्गं निर्मलभासितशोभितलिङ्गं जन्मजदुःखविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। देवमुनिप्रवरार्चितलिङ्गं कामदहनकरुणाकरलिङ्गं रावणदर्पविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। सर्वसुगन्धिसुलेपितलिङ्गं बुद्धिविवर्धनकारणलिङ्गं सिद्धसुरासुरवन्दितलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। कनकमहामणिभूषितलिङ्गं फणिपतिवेष्टितशोभितलिङ्गं दक्षसुयज्ञविनाशनलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। कुङ्कुमचन्दनशोभितलिङ्गं पङ्कजहारसुशोभितलिङ्गं सञ्चितपापविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। देवगणार्चितसेवितलिङ्गं भावैर्भक्तिभिरेव च लिङ्गं दिनकरकोटिप्रभाकरलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। अष्टदलोपरिवेष्टितलिङ्गं सर्वसमुद्भवकारणलिङ्गम् अष्टदरिद्रविनाशकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। सुरगुरुसुरवरपूजितलिङ्गं सुरवरपुष्पसदार्चितलिङ्गम् परमपदं परमात्मकलिङ्गं तत्प्रणमामि सदा शिवलिङ्गम्। लिङ्गाष्टकमिदं पुण्यं यः पठेत् शिवसन्निधौ शिवलोकमहाप्नोति शिवेन सह मोदते। ఓం నమ శివాయ. అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసేది సాయం సంధ్యా వేళలో నేను శివయ్యకి అభిషేకం చేసుకున్న వీడియో అండి. అది అందరూ చూస్తారు, చూపించాలి చక్కగా మా శివయ్యని అని చెప్పి నేను వీడియో తీశాను. మనసు చాలా ప్రశాంతంగా ఉంటుందండి. పూజ చేసుకుంటే నిత్య దీపారాధనలో ఎంతో శక్తి ఉంటుంది, ఎంతో పాజిటివిటీ ఉంటుంది. మనకి ఎటువంటి నరదిష్టి, నరఘోష, ఏడుపు ఇటువంటివి ఏవి కూడా ఆ స్వామి దరి చేరనివ్వరండి. మన ఇంట్లో ప్రతిరోజు ఉదయం సాయంత్రం చేసుకుంటే చాలా మంచిది. కానీ నాకు కొంచెం వర్క్ ఉంటుంది, అందుకని చెప్పి నేను ఉదయం కానీ సాయంత్రం కానీ ఒక పూట మాత్రమే చేస్తాను. చాలా వరకు నేను తెల్లవారుజామునే చేసేసుకుంటాను. కుదరని పక్షంలో మాత్రం ఇంకా సంధ్య వేళలో ఆ స్వామికి అభిషేకం చేసుకుంటాను. బిల్వపత్రాలు ఖచ్చితంగా ఈ మధ్య నేను చూశాను, మా ఇంటి దగ్గర ఒక చెట్టు ఉంది, మారేడుదలం చెట్టు. ఆ స్వామికి రోజు ఉదయాన్నే కోసుకొని వచ్చి బిల్వపత్రాలు చక్కగా ఆ స్వామికి సమర్పించి అభిషేకం చేసుకొని మనస్ఫూర్తిగా దండం పెట్టుకుంటాను. మీరు కూడా ఖచ్చితంగా ప్రతిరోజు స్వామికి అభిషేకం చేయండి, ఎంతో బాగుంటుంది.